అందరికీ నమస్కారం. అందమైన భామలు బ్యూటీ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒకప్పుడు అందాల గానే ఇతర దేశాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో అమ్మాయిలు పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలు కూడా అందాల పోటీల్లో పాల్గొని వరల్డ్ లెవెల్‌లో మెరిసిపోతూ కనిపిస్తున్నారు. సో, అలా మెరిసిపోతున్న మన అందమైన భామ కిరణ్మయి పాలవాయ్. మిసెస్ తెలుగు యూనివర్స్ 2020 ఫస్ట్ రన్నర్ అప్, మిసెస్ గ్లోబల్ ఫ్యాషన్ మోడల్ 2020, మిసెస్ తానా న్యూ ఇంగ్లాండ్ ఫస్ట్ రన్నర్ అప్, మిస్ రిలయన్స్ 2009ని గెలుచుకున్న మన తెలుగు ఆడపడుచు కిరణ్మయి పాలవాయ్ ఒక సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయర్గా, డాన్సర్గా, సింగర్గా, టిక్ టాకర్గా, 8 ఏళ్ల ముద్దుగుమ్మకి తల్లిగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ని చేస్తూ ఆర్ఫనేజెస్‌కి తన వంతు సహాయం చేస్తూ ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తున్నారు మన కిరణ్మయి గారు. సో, ఇంకెందుకు ఆలస్యం ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? హలో కిరణ్మయి గారు, ఎలా ఉన్నారు? హలో అండి. హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ముందుగా మీకు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ అండి. సో, మీ గురించి ఇంకా బాగా ముందు ముందు తెలుసుకునే లోపల అసలు మీరు ఈ న్యూ ఇయర్ నుంచి ఏం జరగాలని కోరుకుంటున్నారో మా ప్రేక్షకులతో పంచుకుంటారా? డెఫినెట్లీ అండి. న్యూ ఇయర్ నుంచి చాలా రిజల్యూషన్స్ ఉన్నాయండి డెఫినెట్లీ. ఆహ్, ఇప్పుడు రైట్ నౌ చాలా యాక్టివ్‌గా బికాస్ ఆఫ్ ద క్వారంటైన్ చాలా దాంట్లో పాల్గొంటున్నాను ఇలాంటి వర్చువల్ ప్రోగ్రామ్స్. సో, ఇది ఇది కాకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. So this is what I thought. And resolution antara career wise, obviously I have something new. So yeah, hope I get more in sooner, Andy. Thank you so much for asking that. డెఫినెట్లీ కిరణ్మయి గారు, మీరు ఇంకా ఇంకా సక్సెస్‌ని చూడాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో, మీ గురించి చదివినప్పుడు మిసెస్ తెలుగు యూనివర్స్ చాలా పాజెంట్ విన్నర్స్ మీరు. అసలు మీ బ్యూటీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మా ప్రేక్షకులకి చెప్తారా? డెఫినెట్లీ. చెప్తానండి. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది 2009 అండి. బట్ ఐ నెవర్ థాట్ టు కమ్ ఇంటూ పాజెంట్. అసలెప్పుడూ అనుకోలేదు. బికాస్ ఆఫ్ అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ 2009 వెన్ ఐ కేమ్ ఇంటూ మిస్ రిలయన్స్. బేసికలీ రిలయన్స్‌లో ఎప్పుడు మాకు చెప్పలేదు. ఇలాంటి ఈవెంట్ ఒకటుంటుంది. వుమెన్స్ డే రోజు మిస్ రిలయన్స్ అని ఎవరినైనా అనౌన్స్ చేస్తారు అని మాకు చెప్పలేదు. జస్ట్ స్పెషల్ ఈవెంట్ అని చెప్పారు. అండ్ వి జస్ట్ డ్రెస్డ్ అప్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు అలాంటి టైటిల్ రావటం అనేది లైక్ ఐ నెవర్ థాట్ అండ్ ద జర్నీ స్టార్టెడ్ రియలీ ఫన్నీలీ. అంటే నార్మల్‌గా అయితే యాస్ ఎ పర్సన్ ఏదో గోల్‌తో వెళ్ళటం ఇలాంటివి స్టార్ట్ అవ్వలేదు డే 1. బట్ కీప్ ఆన్ ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ నాకు ఆ ఇంట్రెస్ట్ చాలా పెరిగిందనమాట. గుడ్. గుడ్. ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? నిజం చెప్పాలంటే అదే చెప్పాను కదా! అంటే ఫన్నీగా వచ్చాను గదా! బేసికల్లీ. లైక్ వెన్ ఐ కేమ్ ఇంటూ చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అండి. రియల్లీ నిజంగా నేను పాజెంట్‌లో నాకొక ఇన్‌స్పిరేషన్ అనేది ఎప్పుడూ లేదు. సో, ఓకే. యాస్ ఎ పర్సన్ నార్మల్‌గా అయితే మా మదరే ఇన్‌స్పిరేషన్ బికాస్ ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు, ఇవన్నీ రీజన్స్ మా మదరే. బట్ అబవ్ థాట్ పాజెంట్‌లో ఇప్పుడు రైట్ నౌ అయితే సుష్మిత సేన్ ఎవర్‌గ్రీన్ అండి నాకైతే ఇన్‌స్పిరేషన్. ఆల్ రౌండర్ షీ ఈస్. సో, ఆబ్వియస్‌లీ తనే నాకు మంచి ఇన్‌స్పిరేషన్. ఓకే. గుడ్. గుడ్. గుడ్ టు నో. చాలా మందికి ఆవిడ ఇన్‌స్పిరేషన్ గూడా. మనకు గూడా తెలుసు ఆ అవును. విషయము. అవును. సో, అసలు కిరణ్మయి గారి ఫ్యామిలీ ఏంటి? అసలు మీరెక్కడి నుంచొచ్చారు? అసలు మీరు అంటే మీ బేసిక్ ఎక్కడ? అంటే మీ ప్రాపర్ ఎక్కడ అనేది తెలుసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. నేను హైదరాబాద్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అండి. సో, ఐ కాంట్ సే లైక్ నేను తెలంగాణ, ఆంధ్ర అని ఇలాంటివి చెప్పలేను గానీ, ఐయామ్ టోటలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. మా ఫాదర్, మా హస్బెండ్ వాళ్ళు డిఫరెంట్ లొకాలిటీస్. బట్ ద థింగ్ ఈస్ ఐ యామ్ టోటలీ హైదరాబాదీ అన్నమాట. ఓకే. సో, మై మొత్తం స్కూలింగ్, కాలేజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ హైదరాబాద్ బేసిక్‌గా. So this ఓకే. is the first time I came out of the Hyderabad is US అన్నమాట. గుడ్. గుడ్. అక్కడి నుంచి ఇలా మైగ్రేట్ అయ్యి వచ్చి ఇన్ని సాధిస్తూ ఉన్నారనమాట. సో, దట్స్ For God's grace I have to. I'm just trying my level best. యాహ్! సో, కిరణ్మయి గారు బాగా బ్రిలియంట్ స్టూడెంటా? లేకపోతే ఓకే. యావరేజ్ స్టూడెంటా? ఇలాంటి క్వెషన్ పాజెంట్స్‌లో అడగకూడదు. ఎందుకంటే మేమెందుకు అడుగుతున్నాం అంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటాం కదా! సో, మా బ్యూటీస్
విత్ బ్రెయిన్స్ చాలా చేస్తున్నారు, అంటే చూస్తున్నారు, బట్ జస్ట్ ఒక చిలిపిగా తెలుసుకోవాలి అని మా ప్రేక్షకుల కోరిక. సో యా, డెఫినెట్లీ. సో బేసిక్ గా నిజం చెప్పాలంటే యావరేజ్ స్టూడెంట్ నే, ఎప్పుడు బ్రిలియంట్ స్టూడెంట్ ని కాదు. బట్ ద థింగ్ ఇస్ ఎవర్ యూస్ టు లవ్ ద ప్రాక్టికల్స్ అన్నమాట. ఏదైనా కానీ నాకు ప్రాక్టికల్ గా కావాలి. సో సాఫ్ట్వేర్ జాబ్ కి రావడం కానీ ఇవన్నీ కానీ వాట్ ఎవర్ హ్యాపన్, నేను ఆఫ్ షోర్ నుంచి వచ్చానండి ఇక్కడికి. ఆబ్వియస్లీ యు నో లైక్ హౌ డిఫికల్టీస్ ఐ ఫేస్డ్ టు కమ్ హియర్ కదా. ఇలాంటివన్నీ నాకు చాలా ప్రాక్టికల్ గా, నాకు ఐ హ్యావ్ టు లవ్ ప్రాక్టికల్స్ రాదర్ ఆన్ బుక్ రీడింగ్ కాదండి. బ్రెయిన్ అనేది లైక్ నాట్ Yeah. బుక్ రీడింగ్ అనేది నా ఫీలింగ్. సో దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మా మా పాపకు కూడా ఐ డోంట్ సే హర్ లైక్ గో అండ్ స్టడీ, ఇది ఇంకా చదువే కాదు లోకం, వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు అనేది. అబ్సల్యూట్లీ. సో మీ క్వశ్చన్ అడిగింది కూడా ఎందుకంటే చాలా మంది ఏదో బ్రిలియంట్ అయితేనే అన్ని సాధించేస్తారనేది ఒక చిన్న అపోహ మాత్రమే. ఎందుకంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా, ఆయన లాంటి గొప్పవారు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ బేసిక్ గా చెప్పాలంటే. సో మనం తక్కువ చేసుకోవడం మానేసి ప్రతి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటేనే లైఫ్ అనేది తెలియజేయాలి అని అడిగాను. పర్ఫెక్ట్. యా, ఐ నో అండి, డెఫినెట్లీ. మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్ టైమ్ ఐ నో మిస్ రిలయన్స్ 1 అయ్యారు, అయిపోయింది. తర్వాత పెళ్ళైన తర్వాత యువర్ జర్నీ ఆల్ చేంజ్. దట్ వాస్ మిస్ కదా. సో మిస్సెస్ తానా తెలుగు యూనివర్స్ లో ఫస్ట్ రన్నర్ అప్ వచ్చినప్పుడు అసలు హౌ డిడ్ యూ ఫీల్? యా, మిస్సెస్ దానికి కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. బేసిక్లీ 2009 to 2019 10 years గ్యాప్, టోటలీ 10 years గ్యాప్. బేసిక్ గా నా మ్యారేజ్ కావచ్చు, నా మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ బికాస్ ఆఫ్ మిస్ రిలయన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే హీ వర్క్డ్ ఇన్ రిలయన్స్ అన్నమాట, మై హస్బెండ్. సో హీ వర్క్డ్ ఇన్ రిలయన్స్. సో ఆఫ్టర్ దాట్ తర్వాత మ్యారేజ్ అయింది, పాప, కెరియర్ ఇవన్నీ చూసుకునేసరికి మన గురించి మనం ఎక్స్ప్లోర్ చేయడం మానేస్తాం ఒక టైం జోన్ లో. ఓకే ఫైన్, దిస్ ఇస్ వాట్ మై లైఫ్ అని అనేసుకుంటాం, రైట్? సో అలా నా డేస్ గడిచిపోయాయి. I never thought to come into pageant life at all. So never thought, but I ever used to love dance and singing అన్నమాట. సో ప్రోగ్రామ్స్ కూడా ఆన్ స్టేజ్ ఎప్పుడు ఇచ్చేదాన్ని కాదు, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ థింగ్స్. బట్ 2019 లో ఒక ఫ్లయర్ వచ్చింది తానా వాళ్ళది. సో ఆ లోపే మా పాప, షీ ఇస్ లైక్ మిస్ కనెక్టికట్ జూనియర్స్ అండి, 2018. she was like 7 years old. So she won అన్నమాట. సో నాకు ఆ తర్వాత అనిపించింది, వై కాంట్ ఐ వాజ్ లైక్, అంటే తనకు నేర్పించాలి కదా టు షో లైక్ హౌ టు క్యాట్ వాక్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఐ డూ, అంటే యూజువల్ గా నేను ఫ్యాషన్ ఛానల్స్ బాగా చూస్తానండి, లైక్ బికాస్ ఆఫ్ ద క్యాట్ వాక్. ఐ జస్ట్ లవ్ ద క్యాట్ వాక్ అండ్ ద యాటిట్యూడ్, ద కాన్ఫిడెన్స్, రైట్? ఐ రియలీ లవ్ ఇట్ అన్నమాట. సో అలా మా పాపకి నేర్పించిన రోజు మా ఫ్రెండ్ అనింది, వై కాంట్ యూ ట్రై అని. సో ఐ నెవర్ థాట్, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కేమ్ ఇన్ టు మై మైండ్. దెన్ ఆ ఫ్లయర్ చూడటం, ఐ వెంట్ టు న్యూ ఇంగ్లాండ్, ఆల్మోస్ట్ లైక్ 2 hours జర్నీ ఫ్రమ్ మై ప్లేస్. సో యా, ఇట్ వాస్ లైక్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ నెవర్ thought to win. The point is like I gave 100% what I have. Yeah, that's what we look at. Winning is like a different thing, but you give your 100% and you, ante tarvata success ananta ade vastundi ani antaru. Yeah, it's all experience. I want my confidence, like I just lost my 10 years of thing. Like I would have been into pageant before itself kada. But I came back again, right? So it's very wonderful experience అండి, the day one when it's learning కదా. ఇప్పుడు మీరు ఆ 10 years గ్యాప్ ని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు కదా. సో ఆ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి మనిషిలో. సో యా, ఇన్స్పైర్ చేసి ఒకవేళ మిమ్మల్ని పంపించింది అనుకోవాలి బ్యాక్ టు యువర్ ప్యాషన్స్. True. Definitely, I say that. Yeah. సో మీరు ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ, ఆర్ట్స్, ఇంకా స్కెచెస్ కూడా వేస్తారని మాకు తెలుసు. సో వాటి గురించి ఏమని చెప్తారా? Yeah, definitely. So I have to say this too. Before after my marriage, after my daughter, so 1 year గడిచిపోయింది అలాగా. తర్వాత when I started my job and everything, oh, this is what my life is. No, so something I have to do above what the boundaries నుంచి బయటికి రావాలి, రైట్? సో ఆ బౌండరీస్ నుంచి బయటికి రావాలి అంటే ఐ హ్యావ్ టు గివ్ మై ఇంట్రెస్ట్.
So what is my interest? One is dance, one is singing, one is some artworks, right? So I started some paper jewelry first, then I started terracotta, which is like 5 days work only. Okka jewelry, 5 days work undedi. Like I have to fire them, I have to dry them, I have to do them, everything is like matters and matter. Now terracotta is very costly, meeku teluso telido, Yeah, I know. terracotta is విన్నాను. very very costly and make. Yeah. So I used to make it and sell it to abroad anamata. So అప్పుడు నాకు యుఎస్ కి నేను ఆర్డర్స్ వచ్చేవి, యుఎస్ కి పంపించేదాన్ని. Okay. సో అది ఎలా అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ 1 hour టైం తీసుకునేదాన్ని ఎవ్రీ డే. సో Wow. టు మేక్ దీస్. Good. So yeah, but I'm not doing it right now because I came into some other things కాబట్టి I stopped them. But ఇప్పటికీ నేను చేసుకుంటాను నా కోసం నేను. గుడ్ ప్యాషన్. Yeah. సో మీరు మంచి ఆర్టిస్ట్ అని కూడా విన్నాము. అంటే పెయింటింగ్స్ బాగా వేస్తారా? పెయింటింగ్స్, రఫ్ పెయింటింగ్స్, కానీ స్కెచెస్ బాగా గీస్తాను. Okay. అది కూడా బికాస్ ఆఫ్ మై డాటర్ అగైన్. మా డాటర్ సమ్వేర్ లైక్ టిక్ టాక్ లో ఇలా ఎలా గీస్తారమ్మా అని షీ వాజ్ లైక్ ఆస్కింగ్ మీ. ఓకే, నేను వై కాంట్ ఐ ట్రై అని స్టార్ట్ చేశాను అనమాట. నేను ఒకటి స్టార్ట్ చేస్తే ఐ విల్ నాట్ ఎండ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐ విల్ ఎండ్ వెన్ ఇట్ ఇస్ కంప్లీటెడ్. సో అలా చేస్తూ 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 ఐ గాట్ ఐ నెవర్ థాట్ ఐ హ్యావ్ లైక్ ది స్కిల్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్, బికాస్ మనకు తెలుస్తుంది కదా మన స్కిల్స్ ఏంటి అనేది. పెన్సిల్ స్కిల్ అసలు నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ముట్టుకోను బాబోయ్ నా వల్ల కాదు అనేదాన్ని అనమాట. గీసాక కానీ తెలిసింది ఓకే ఐ హ్యావ్ లైక్ లిటిల్ స్కిల్ ఆన్ దిస్ టూ అని. యా గుడ్ టు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అంటారు కదా. యా, అది బికాస్ ఆఫ్ దిస్ క్వారంటైన్ అనాలి అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ క్వారంటైన్ అలాట్. యా. యా. సో మీరు చాలా లాంగ్వేజెస్ లో పాడగలరని కూడా మేము విన్నాము. సో లాంగ్వేజెస్ లో పాడి వినిపిస్తారా? యా, ఒక్క లాంగ్వేజ్ లో పాడతాను ఇప్పుడు రైట్ నౌ. నాట్ ఆల్ లాంగ్వేజెస్. ఎనీ 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ మీరు అంటే just variation if possible. ఓకే. యా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతకునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అలుసు చెప్పగలనా. యా, దట్స్ ఇట్ అండి. అది నేను నిజంగా మర్చిపోయాను. యా. ఓకే, నైస్ చాలా బాగా పాడారు. యా, థ్యాంక్ యూ సో తమిళ్ మచ్. కూడా పాడతారని విన్నాను నేను. సో యా. బట్ దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మటుకు ఎవరైనా చూస్తున్న వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు. మేము జస్ట్ వి విల్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ యూ. అంటే డెఫినెట్లీ ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. సో వి వాంట్ టు నో వాట్ యు ఆర్. ట్రూ. యా, వన్ సాంగ్ పాడతాను. என்ன சொல்ல ஏது சொல்ல, கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல, என்னென்னவோ உள்ளக்குள்ள சொல்ல. సారీ, అంటే నాకు లిరిక్స్ తెలియదు, మర్చిపోతున్నానేమో. ఎందుకంటే నాకు లిరిక్స్ తెలీదు. నేను వినేది ఏంటంటే వాయిస్ ప్లెజెంట్ బాగా పాడుతున్నారు అన్నది వరకు నేను ఎంజాయ్ చేస్తాను. సో చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. I was not prepared though. Yeah. No worries. Prepared అని కాదు. I remember because WTCF తానా వాళ్ళది మిస్సెస్ తెలుగు యూనివర్స్ జరిగినప్పుడు అది 7 లాంగ్వేజెస్ ఇచ్చాను. ఐ రిమెంబర్ దట్. అందుకే నేను అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను మీరు మల్టీ లాంగ్వేజెస్ పాడగలరు అని. నాకు ఆ రోజు బాగా గుర్తొచ్చింది. బికాస్ అంటే లైక్ ఐ నెవర్ థాట్. ఈ పాయింట్ ఏంటంటే సింగింగ్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే లాగ్ అవుతుంది అంటే కొంతమందికి సింగింగ్ అనేది చాలా, ఇప్పుడు డాన్స్ చూసినంత ఎంటర్టైన్మెంట్ సింగింగ్ లో చూడరు. సో అక్కడ మనము ఇప్పుడు మీకు తెలుసు లైక్ బీయింగ్ యాజ్ అ కో టిక్ టాకర్ మీకు కూడా తెలుసు లైక్ ఇఫ్ ఐ సింగ్ లాట్ మెనీ పీపుల్ అరే ఆపమ్మ పీపుల్ విల్ బి దేర్. ఓకే, అదే డాన్స్ చేస్తే కనుక మెనీ పీపుల్ విల్ బి కమింగ్ ఇన్ అండ్ వాచింగ్ యూ వెరీ ఈజీలీ.
that happens actually. So maybe that could be the reason, you know. Yeah, I have to come out of this. Smule lo kuda nenu paడుతూ ఉంటాను actually. యాహ్! ఐ హర్డ్ మీరు కొన్ని కాన్సర్ట్స్‌లో పాడారు. ఎక్కడో లోకల్ ఈవెంట్స్‌లో గూడా పాడారని విన్నాను. యాహ్! పాడాను. ఒక 2, 3 ఈవెంట్స్‌లో పాడాను. గుడ్. బట్ సింగింగ్ కంటే ఎక్కువ డాన్స్ చేశాను బేసిక్‌గా. నాకు ఆన్ స్టేజ్ సింగింగ్ అంటే కొంచెం ఉంటుంది గదా! వాయిస్ కదా బేసికల్లీ. యాహ్! టెన్షన్ ఉంటుంది. డెఫినెట్‌లీ ఉంటుంది. అదొక్కటి నేను ఓవర్‌కమ్ కావాలి ఈ న్యూ ఇయర్ తర్వాత. దిస్ ఇస్ వాట్ మై రిజల్యూషన్ ఇస్ యాక్చువల్లీ. గుడ్. సో యాహ్! మనం ఎలాగో టిక్‌టాక్ అనే టాపిక్‌కొచ్చాం గాబట్టి, సో మీరు వెరీ గుడ్ టిక్‌టాకర్ అని విన్నాను. యూ ట్రై డిఫరెంట్ థింగ్స్. ఈవెన్ ఐ కీప్ ఫాలోయింగ్ యూ. సో ఐ నో కొత్త ట్రెండ్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు టిక్‌టాక్‌లో. సో ఆ ప్యాషన్ అంటే ఎలా స్టార్ట్ అయింది? అంటే అది గూడా మళ్ళీ జస్ట్ Yeah. Yeah. So the thing is, it is only because of my dance and singing. Correct గా చెప్పాలంటే, when I started initially, never thought to dance. Basically, అందరూ స్టార్ట్ చేసేది టిక్‌టాక్ వెరీ టైమ్ పాస్ వే. కానీ బట్ వెన్ ఐ రియలీ చాలా సీరియస్‌గా ఎప్పుడు తీసుకున్నాను అంటే, ఐమ్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీస్ ఔట్ ఆఫ్ ఇట్. సో మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్లీ ఐ డిడ్ వన్ యాడ్ ఫర్ గోదావరి. ఐ డిడ్ ఫర్ స్పైస్ వెన్యూ. సో డిఫరెంట్ యాడ్స్ కానీ, డిఫరెంట్ ఆపర్చునిటీస్ లైక్ షార్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఇలా లైక్ పీపుల్ కి నేను ప్రొజెక్ట్ అవుతున్నాను, రైట్? ఐ షుడ్ హ్యావ్ లైక్ లిటిల్ ప్లాట్ఫామ్. అంటే నేను క్వారంటైన్ లో ఉండేసి కుకింగ్ చేస్తూ మన వర్క్ చేసుకుంటూ ఉండేది నా లైఫ్ కాదు అనుకున్నాను. ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బౌండరీస్ అంతే. అది రీజన్ కొద్ది మేబీ న్యూ థింగ్స్ ట్రై చేయటం. మేబీ మీరు చూసుంటారు హులా హూప్ కావచ్చు, లైక్ హూవర్ బోర్డ్ కావచ్చు. ఆల్ డిఫరెంట్ టైప్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. సర్కస్ థింగ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. గుడ్. అంటే లేదు, ఐ లైక్డ్ వన్ థింగ్ బికాజ్ మీరు ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు. అంటే అట్ టైమ్స్ ఐ గెట్ ఇన్‌స్పైర్డ్ సీరియస్‌లీ. ఎందుకంటే ఆ హూలా లూప్స్ మీద డాన్స్ చేయడము ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. దాంట్లో మీరు డాన్స్ ట్రై చేయడము, కొత్త సాంగ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం. అంటే ఎలా అనిపిస్తుందంటే అవును కదా! మనం మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. లైక్ చాలా మంది లేడీస్‌కి ఉంటుంది. ఇది మనం చేయగలమా? మనకొచ్చా అని. కానీ ఇప్పుడు ఇలా చేశారనుకో, అవును వై డోంట్ వి ట్రై అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ రైట్? ఇట్స్ స్ట్రెస్ బస్టర్ లాగా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా ఫన్ యాడ్ చేస్తూ సంథింగ్ న్యూ సృష్టించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కరెక్ట్. సో వెన్ ఐ స్టార్టెడ్ నిజంగా అదే అనుకున్నానండి. ఏదైనా కానీ 1 or 2 పీపుల్ అయినా నన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ మై గోల్ ఇస్ ఎంటైర్‌లీ. సో నాట్ బీయింగ్ ఐడిల్ సిట్టింగ్ బిసైడ్ ఏదో టీవీ పెట్టుకొని కూర్చున్నాం అలా కాకుండా దేర్ ఇస్ సంథింగ్ షుడ్ బి ప్రొజెక్టెడ్ ఫ్రమ్ మీ. కొంతమందైనా ఒక్కరైనా ఇన్‌స్పైర్ కాకుండా ఉంటారా? ఒక్కరైనా నా వర్క్‌ని అప్రిషియేట్ చేయకుండా ఉంటారా అనే రీజనే ఎక్కువ టిక్‌టాక్ మీద లాగడం మొదలుపెట్టింది. డెఫినెట్‌లీ అందరూ అప్రిషియేట్ చేస్తారండి. ఎందుకంటే you're putting the hard work. We can see that. Yep. అండ్ Yeah. సో ఎలాగో మనము షార్ట్ ఫిల్మ్స్ అండ్ మీ యాడ్స్ అనే టాపిక్ వచ్చాం కాబట్టి, సో మీ గోదావరి యాడ్ నేను చూసాను. చాలా బాగుంది. అంటే చాలా అసలు మీరు తింటూ ఉంటే ఇట్ వాస్ లైక్ సో యమ్మీ. అంటే ఆ ఫీల్ తెప్పించారు. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్ టు సీ దట్. సో అసలు అంటే మామూలుగా అసలు చేసేటప్పుడు గానీ షార్ట్ ఫిల్మ్ అన్నారు కదా! షార్ట్ ఫిల్మ్ ఈస్ ఆల్సో గెట్టింగ్ స్టార్టెడ్. సో అసలు బేసిక్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? అండ్ హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్ డూయింగ్ ఎ షార్ట్ ఫిల్మ్? సో రిగార్డింగ్ ఈ గోదావరి యాడ్ గురించి వస్తే గనక, గోదావరి యాడ్ వాస్ ద ఫస్ట్ యాడ్ అన్నమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 అవర్‌లో కాల్ వచ్చింది నాకు. 1 అవర్ బిఫోర్ కాల్ అంతే. జస్ట్ బీ ప్రిపేర్డ్. ఐయామ్ కమింగ్ టు యూ అండ్ జస్ట్ పికింగ్ యూ ఫర్ గోదావరి యాడ్ అండ్ స్పైస్ వెన్యూ యాడ్ అన్నారు. ఓ మై గాడ్! ఏంటి వాట్ ఇస్ దిస్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. సో ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీస్, రైట్? ఇఫ్ యూ వాంటెడ్ టు యూ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసరికి ఓకే ఐ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ ఓకే చలో ఓకే ఇప్పుడు ఇండియన్ వేర్ వేసుకోవాలి. ఓకే ఐ హ్యావ్ టు కమిట్. సో ఇలాంటి థింగ్స్ అన్ని లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోతాయండి. కొన్ని థింగ్స్ అనేది ఏమో అంటారు కదా, ఫేట్ కూడా మ్యాటర్స్ ఐ ఫీల్ లైక్. ఓకే అండ్ అఫ్ కోర్స్ యువర్ హార్డ్ వర్క్ అఫ్ కోర్స్. సో గోదావరి యాడ్ చేసినంత సేపు నాకు ఫస్ట్ టైమ్ లో కొంచెం లిటిల్ షివరింగ్ ఉండే. ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ యాంకర్ దో, లైక్ ఐ కెన్ స్పీక్. ఇప్పుడు ఏదో నేను కొంచెం మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ నాట్ యాంకర్.
సో ఐ కాంట్ సే ఐఎమ్ అ ప్రొఫెషనల్ స్పీకర్ దేర్, రైట్? అంటే వాళ్ళ దగ్గర నేను యాక్ట్ చేయడం కూడా టిక్ టాక్, బికాస్ ఆఫ్ టిక్ టాక్ ఐ కుడ్ యాక్ట్ ఇట్, యునో. I was having baby corn manchuria, but I was telling to the people that I'm having mutton because I don't eat non-veg. So mutton తింటున్నట్టు బిల్డప్ ఇచ్చాను అక్కడ. ఓకే. ఓకే. సో ఎక్స్‌ప్రెషన్ Yeah, expressions, that TikTok gave me that learning ఇదన్నమాట అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ అంటారా? లైక్ రీసెంట్లీ ఇఫ్ యూ సీ మై వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ డైలాగ్ డెలివరీస్ అవి చూస్తున్నాను రైట్ నౌ. అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోర్ డైలాగ్ డెలివరీస్ కావచ్చు, లిప్ సింకింగ్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. సో అంటే నేను ఒకటి లెర్న్ చేశాను, వై కాంట్ ఐ లెర్న్ సంథింగ్ ఎల్స్ టు అని. ప్రతిదీ ఉంటుంది కదా మనకు, క్యూరియస్ థింగ్ ఉంటుంది. ఉంటుంది. సో ఐ కాంట్ సే లెందీ డైలాగ్. సో ఇలాంటి థింగ్స్ అన్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు డైరెక్టర్ అప్రోచ్ అయిన విధానం రీజన్ ఏంటి అంటే, లైక్ ఐ లుక్, అంటే నాకు పెళ్లి అవ్విందని అనుకోలేదు, పెళ్లి అవ్విందని అనుకోలేదు. సంతూర్ మామ అన్నమాట అయితే. ఓకే, గుడ్. అలానే ఉన్నారు కూడా సో చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. కానీ యా, ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్ దో. డెఫినెట్లీ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. యా, సో ఆయన వచ్చారనమాట. వచ్చినప్పుడు హీ జస్ట్ టోల్డ్ మీ ద స్క్రిప్ట్, టోటలీ లైక్ స్టోరీ చెప్పారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద స్టోరీ. అండ్ నిజంగా నాకు ఆపర్చునిటీ రావటమే ఐ వాంటెడ్ టు గ్రాప్, నాట్ లైక్ అది స్మాల్ బిగ్ అలాంటి కాన్సెప్ట్స్ లేవు. ఐ నెవర్ థాట్ లైక్ దాట్. అంటే ఇది ఒక చిన్న యాడ్, వై షుడ్ ఐ గో బీయింగ్ లైక్ దిస్, ఇలాంటి థాట్స్ లేవు. ఇట్స్ లైక్ యూ గాట్ సమ్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఐ థాట్. అందుకని యా, ఐ డెంట్ ఈవెన్ హియర్ ఫస్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐ సెడ్ ఎస్, ఓకే ఎక్కడికి రావాలి, యా ఇది ప్లేస్, ఎస్, ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. సో హీ వాస్ వెరీ హ్యాపీ, ద డైరెక్టర్ ఇస్ వెరీ హ్యాపీ. సో ఇట్ గోనా స్టార్ట్ నెక్స్ట్ మంత్. గుడ్, గుడ్. సో వీ కెన్ సీ దట్ అంటే మీరు అంత ఎంతూజియాస్టిక్ గా ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా నిజంగా అది మన తలుపు తడితే, ఇట్స్ లైక్ ఇంకా దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ కదా. సో మీ హార్డ్ వర్క్ మేబీ నిజంగా మిమ్మల్ని, అంటే మీరు అంత కష్టపడుతున్నారు, అండ్ యు వర్ డూయింగ్ అ లాట్, వి కుడ్ సీ దట్. సో ఇట్స్ ఇన్స్పైరింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోటివేటింగ్, ఎట్ టైమ్స్ యు ఆర్ లైక్ ట్రెండ్ సెట్టింగ్ ఇన్ ఫ్యూ థింగ్స్. సో ఇట్స్ గుడ్. సో డెఫినెట్లీ people will think that, okay, let's give her an opportunity. So that's a good thing. So చాలా చాలా బాగుంది మీ జర్నీ, వింటూ ఉంటే వినడానికి చాలా అందంగా ఉంది. సో ఇవన్నీ అంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ పాసిబిలిటీ అంటారా? ఓన్లీ హస్బెండ్ సపోర్ట్, husband support is very important. Rather, parent support, husband support is very important. మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే చాలా మంది, నాకు తెలిసి చాలా లేడీస్ కి ఆ ఫీల్ ఉంటుంది, టు గ్రాబ్ ఆల్ ద ఆపర్చునిటీస్ అని. బట్ ఓన్లీ రీజన్ మేబీ ఇంట్లో ఆగిపోవడం, మెనీ రీజన్స్ వల్ల ఆగిపోవడం లాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ అలాంటి థింగ్ లో నేను లేను. వాట్ ఐ సే, ఇట్ ఇస్ లైక్ డే మొత్తం మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ ఐ టేక్ ఐ డూ సమ్ టిక్ టాక్స్, ఐ డూ సంథింగ్. ఆ విషయంలో చాలా సపోర్ట్ ఇస్తారు ఆయన. గుడ్, గుడ్. అదే అంటారు కదా, ప్రతి ఆడదాని వెనకాల ఒక మగవాడు ఉంటాడు ప్రతి సక్సెస్ కారణం అని. యా, నిజంగానే ఈ మధ్య లైక్ వీఆర్ సీయింగ్ సో మెనీ లేడీస్ కమింగ్ అవుట్, అండ్ నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ది హస్బెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే వీఆర్ కమింగ్ అవుట్. We definitely have to be thankful to them first. Yes. సో మీరు చారిటీ ఆర్గనైజేషన్స్ లో కూడా అంటే హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది ఆర్ఫనేజ్ కిడ్స్ కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు విన్నాం. సో దాని గురించి షేర్ చేసుకుంటారా? యా. సో ఆర్ఫనేజ్ బిఫోర్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. బీటెక్ లో ఉన్నప్పుడు ఐ గెస్. సో ఇప్పటికీ మా మదర్ వాళ్ళకి తెలీదు ఒక థింగ్. నాకు ఇప్పుడే మొన్న రీసెంట్లీ అనిపించింది, అరే ఎందుకు చెప్పలేదు అని. సో వన్ బర్త్డే మా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మేము ఎఫర్ట్ చేయలేం, మనీ ఏమి ఎఫర్ట్ చేయలేం, బికాస్ I was not doing any job kada. I can't afford anything, right? So we went with the fruits. So వాళ్ళతో పాటు డే మొత్తం స్పెండ్ చేసాము. ఇట్ వాజ్ రియలీ అసలు చాలా చాలా బాగుండే ఆ డే ఎక్స్పీరియన్స్.
ఆఫ్టర్ దాట్ మ్యారేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఆ డేస్ మేము స్పెండ్ చేయలేకపోయాం. బికాస్ ద థింగ్ ఈజ్ లైక్ మేము సెటిల్మెంట్ ఇంకా అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు అనే టైంకి దెన్ వెన్ వి గాట్ సెటిల్డ్, మా పాప 5th బర్త్డే నుంచి సో we were hearing some orphanages, ఇలాంటి orphanages where you can contribute for the education అని విన్నాను. ఓకే. సో దెన్ we started celebrating బర్త్డేస్ కావచ్చు, లేకపోతే మనం ఎడ్యుకేషన్ కి కాంట్రిబ్యూట్ కానీ ఒక మెంబర్ ఆర్ లైక్ 2 మెంబర్స్ ని అడాప్ట్ చేసుకోవచ్చు ప్రైమరీ ఎడ్యుకేషన్ కి. సో ఇలాంటివి విని వి అడాప్టెడ్ 1 కిడ్. అలా 1 or 2 kids ఎంత ఫినాన్షియల్ గా హౌ మచ్ వీ క్యాన్ డూ ఇట్, వీ వాంటెడ్ టు డూ ఇట్ అనమాట. Yeah. సో బట్ ఇంకా అవుట్ ఆఫ్ ద బౌండరీ ఐ వాంటెడ్ టు కమ్ వెన్ రియలీ నిజంగా ఆ ఆర్ఫనేజ్ వాట్ ఎవర్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ రైట్, చాలా కిడ్స్ ఉన్నారండి లైక్ ఎడ్యుకేషన్, దే వాంట్ ఎడ్యుకేషన్ అనమాట, దే జస్ట్ స్టాపింగ్ దర్ ఎడ్యుకేషన్. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే నీడ్ అనేది, ఫుడ్ అనేది ఎవరైనా పెడతారండి, బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. సో అది కొంచెం హర్టింగ్ ఉంటుంది. డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి మేబీ కిరణ్మయ్య గారు షేర్ ద లింక్ ఆఫ్ ది ఆర్ఫనేజెస్, మీరు ఏదైతే వెళ్ళి చేస్తున్నారో జస్ట్ షేర్ చేయండి. అండ్ మా ప్రోగ్రామ్ ద్వారా మా ప్రేక్షకులు కూడా వీలైనంత హెల్ప్, అండ్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ ద వెరీ బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ గివ్. సో డెఫినెట్లీ విల్ ట్రై ఫర్ దాట్. Thank you. Wonderful. And really it's inspiring to know that you're doing all this. So yeah, thank you for that. Thank So, you. అసలు కిరణ్మయ్య గారు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు బేసిక్ గా? అంటే ఇప్పుడు వర్క్, టిక్ టాక్, పాప, ఇంట్లో పనులు. So what is that, it keeps you inspiring every day to manage everything? See, అంటే మేనేజ్ అనే కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మనం 24/7 చేయమనండి, చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ ఉన్నారు, మా పాప ఉంది, యూట్యూబ్ చూసుకున్నానా 24/7 అంటే చూడదా, హ్యాపీగా వెళ్ళి చూస్తుంది. సో పాయింట్ ఏంటంటే ఫర్ మీ ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ అనమాట, చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు డాన్స్ అన్నా. మేబీ ఐ జస్ట్ స్టాప్ మై డాన్స్, అంటే కూచిపూడి నేర్చుకునేదాన్ని 7th క్లాస్ లో, జస్ట్ స్టాప్ బికాస్ ఆఫ్ కెరియర్ కావచ్చు, అంటే ఏదో ఇంకా మీకు తెలిసిందే కదా, స్టడీ అని చెప్పేసి ఇంకా ఆపేస్తారు ఇవన్నీ. సో అలా మేము ఆపేయటం వల్ల, లైక్ సింగింగ్ ఆపేయటం వల్ల నౌ ఐ ఫీల్ బ్యాడ్, అంటే రిగ్రెట్ అవుతూ ఉంటాను ఎప్పుడైనా, అరే ఇలా నేర్చుకుని ఉంటే వేరేలాగా ఉండేదేమో. మా హస్బెండ్ ఇప్పటికీ అంటారు, వై కాంట్ యూ లెర్న్ రైట్ నౌ, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్, సో యూ క్యాన్ గో రైట్ నౌ యాజ్ వెల్. నువ్వు నేర్చుకో అని ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ ఓన్లీ ద రీజన్ రైట్. సో ఇప్పుడు నేర్చుకుంటే నేను ఎప్పటికీ అరంగేట్రం కంప్లీట్ చేస్తాను, డిప్లొమా కంప్లీట్ చేస్తాను, ఇట్స్ వెరీ టఫ్ రైట్. సో ఇవన్నీ రీజన్స్ ఇవి పక్కన పెడితే మేనేజ్ అంటారా, ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద డెఫినెట్లీ మీరు 22 hours చేసి నెక్స్ట్ 2 hours ఇవ్వమనండి, ఎవరైనా ఇచ్చేస్తారు. అలా అది నా పొజిషన్ అనమాట రైట్ నౌ. ఎలా ఉంటుందంటే కుకింగ్ పటపట చేసేసి, ఓకే యా వర్క్ ఏమన్నా ఉందా, ఓకే 5 o'clock కంప్లీట్ క్లోజ్, దెన్ గో టు ద టిక్ టాక్ అండ్ డూ సంథింగ్. సో దిస్ ఇస్ వాట్ ఐ గోనా డూ అనమాట. So Kiranmaya garu 24 hours full very very well planned and scheduled అన్నమాట. అలాగే ఉండాలి యాక్చువల్ గా. ఇవాళ రేపు అంత ప్లానింగ్ ఉంటేనే ఇన్ని యాక్టివిటీస్ సేమ్ టైం మనం చేయగలం. సో యా, ఓకే, మీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కిరణ్మయ్య గారు. ఐ థింక్ ఇంకా ఉంది, బట్ యా ఐ థింక్ we are like near to the show. So before we end it, I want to ask some rapid fire questions to you. So are you ready for that? Okay. So Kiranmaya garu favorite food enti? ఆలు. ఓకే, గుడ్. సో ఏ మూవీ క్యారెక్టర్ గానీ, బుక్ లో క్యారెక్టర్ గానీ మీరు సిమిలర్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆర్ యూ వాంట్ టు బి మోస్ట్లీ ఏదైనా క్యారెక్టర్, ఇప్పుడు మనకి మూవీస్ లో ఏదైనా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అయితే బాగుండని, లేకపోతే సూపర్ హీరోస్ లో ఎనీ క్యారెక్టర్ దట్ యూ వాంట్ టు బి? వాంట్ టు బి అన్న అయితే కనుక ఏమై చేసేవే మూవీ హీరోయిన్ అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ సో ఐ యామ్, బట్ పాపం చేసే వాళ్ళు చచ్చిపోతారేమో ఈ మాట విని.
Oh, that But Manish to yeah, Adi. that's a very no, because of Chinmay voice. It's not Oh, about Samantha. It's all about the voice. I just love the voice there, ante. okay, yeah, తప్పలేదు. Okay. One thing that you carry in your bag all the time. um, my license. ఓకే. ఏ పాట మిమ్మల్ని బాగా ఎమోషనల్ చేస్తుంది? ఇప్పుడు మీరు సింగర్ కదా! బాగా అంటే డీప్ మీనింగ్‌తో వింటే కళ్ళలోంచి నీళ్ళొచ్చే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? కళ్ళల్లో వాటర్ రావు కానీ, ఒక సాంగ్ ఎప్పుడు మా హస్బెండ్ చూసినప్పుడల్లా పాడతాననమాట. ఆహ్, అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్ ఆన్ ఎ ఫ్లో టైప్‌లో వచ్చేస్తుంటది. లైక్ నవ్వకండి. ఆహ్, సరసాలు చాలు శ్రీవారు వేళ I don't know. It comes. Nagarjuna is like very handsome ఉంటారు. ఆ మూవీ సాంగ్ ఎవ్రీథింగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగా పాడతారనమాట. చాలా బావుంటుంది వాయిస్ కానీ, మేబీ ఆ వాయిస్‌కి నాకు వాయిస్ సూట్ అవుతున్నట్టు అనిపిస్తది. సో, ఐ డోంట్ నో 'శ్రీవారు' అనే పాట వినంగానే ఓకే. ఐ హావ్ టు డెడికేట్ ఫర్ హిమ్. ఐ విల్ జస్ట్ కీప్ ఆన్ గుడ్. గుడ్. సో, మంచి యాహ్! పాటే ఎంచుకున్నారు. సో, వన్ కోట్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ యూ ఫాలో అండ్ లివ్ అంటే ఏది వన్ చెప్పాలని కోట్ దట్ ఐ ఫాలో అంటే ద గ్రేటెస్ట్ ఒక కోట్ ఉందండి. వివేకానంద గారి కోట్. మీది కట్ అయినట్టుంది. ఓకే. యాహ్! ద గ్రేటెస్ట్ సిన్ ఇస్ టు థింక్ యువర్ సెల్ఫ్ వీక్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఆన్. సో, గుడ్. యూజువల్లీ యాహ్! ఐ మీన్ మీకు అర్థమైంది. యాహ్! సో, యాహ్! ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ మోర్. సో, యాహ్! అంతే కదా! బేసిక్‌గా మీరు మిమ్మల్ని వీక్ అనుకోకూడదు ఫస్ట్ పాయింట్. అంతే. యూ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ ద థింగ్స్ అన్నమాట. ఎప్పుడు మనం వీక్ అనుకునే కొద్దీ వి విల్ స్టే బ్యాక్. సో, ప్రతి పాజెంట్‌లో మనం ఎన్ని పాజెంట్స్‌లో వెళ్ళలేదండి. మీకు కూడా తెలిసుంటుంది. లైక్ వి కీప్ ఆన్ ట్రైయింగ్ ఇన్ డిఫరెంట్ పాజెంట్స్. బట్ యాహ్! విన్నింగ్ అనేది ఒకటో, రెండో సారే ఉంటుందండి. యాహ్! యాహ్! సమ్‌వేర్ నాకు ఒక పాజెంట్ ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇస్ లైక్ లాస్ట్ ఇయర్. ఇట్ వాస్ టోటలీ లైక్ నేను జస్ట్ పంపించాను అంతే. లైక్ ఫర్ ద ఫస్ట్ రౌండ్. ఐ వాస్ రిజెక్టెడ్. ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్. బట్ సీ వాళ్ళు ఒకటి అనుకుంటారు. బట్ వి విల్ సెండ్ సంథింగ్ ఎల్స్. సో యాహ్! దట్ డజంట్ మీన్ వాళ్ళది ప్రాసెస్ తప్పు అని కాదు. మనది మనం చేసింది తప్పు అని కాదు. వి గేవ్ 100%, but the thing is maybe it is not matching. That's what యాహ్! I feel like. So we have to keep trying. That is what that is the reason I take it that quote every time. గుడ్. గుడ్. సో, చాలా బాగా చెప్పారు కిరణ్మయి గారు. ఐ థింక్ ఇంక మన షో ఎండ్ చేసే టైం వచ్చింది. సో, బిఫోర్ దట్ మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్తారా? Definitely. All the ladies ki చెప్తాను basically. Audience definitely. And especially who is like watching for అంటే already నా TikToks watch చేసిన వాళ్ళైతే గనక I'm so thankful to them. And పక్కన పెడితే లేడీస్ కి స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను who wants to come into pageant. Be see not with a beauty. First thing ఏంటంటే pageant అనేది బ్యూటీ అనుకుంటారు. Not at all the beauty. Okay. So you have to be confident, like 100% confident undali. You can walk confidently. You can answer confidently. It is most important. So no one should think like, oh, why I am like this? Why should I go to the pageant? It's not like that. Everyone come into the pageant. Meeru explore cheyandi. మీ ఇంట్రెస్ట్ ఏంటో ఎక్స్‌ప్లోర్ చేయండి. నాట్ ఓన్లీ ద పాజెంట్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఆర్ట్ వర్క్ కావచ్చు, డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కమ్ ఔట్ ఆఫ్ ద బౌండరీ వాట్ యూ హ్యాడ్. ఓకే. సో దట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కానీ ఇవన్నీ యూ కెన్ మేక్ వరల్డ్ బెటర్ అనేది నా ఫీలింగ్. అబ్సల్యూట్‌లీ ట్రూ అండి. చాలా బా చెప్పారు. అందుకే మేము కూడా ఏం చెప్తామంటే, మా అందమైన భామల క్యాప్షనే బ్యూటీ లైస్ వితిన్. అంటే బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యానికే ఎక్కువ మనం ప్రాముఖ్యతనివ్వాలి. అండ్ దాని త్రూనే మనము ముందుకు నడిపించగలం. సీ ద ఇన్నర్ Yes. బ్యూటీ ఈస్ ఆల్ దట్ వి లుక్ అబౌట్. సో దట్స్ Right. వాట్ ఈస్ అవర్ Right. షో అబౌట్. This is wonderful show actually. Yeah, I just loved your concept when you explained me కదా. యాహ్! చాలా చాలా అందంగా ఉంది కాన్సెప్ట్.
అండ్ అట్లీస్ట్ ఐఎమ్ థింకింగ్ మీరు ఇన్ని షోస్లలో కొంతమందైనా ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారండి ఫర్ ష్యూర్. డెఫినెట్లీ అండి. మా ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఎంతో మంది లేడీస్ ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్, ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మీలాంటి అందమైన భామలొచ్చి మా షోలో వాళ్ళ సక్సెస్ జర్నీని పంచుకుంటున్న ప్రతిసారి ఒక్కళ్ళన్నా ఇన్స్పైర్ అయితే థాట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. సో అలా వి ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ మా చేతుల్లోనే మేము చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ అని చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ చూసింగ్ మీ. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటే తప్పకుండా టీవీ వాళ్ళు అలాంటి విమెన్ ని రికగ్నైజ్ చేసి మా షోకి మేము తప్పకుండా తీసుకొస్తాము. సో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ అండ్ మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, అది ఇవాళ మన కిరణ్మయి గారితో మన అందమైన భామల్లో డిస్కషన్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకొక అందమైన భామతో కలుద్దాం. అంతవరకు నమస్కారం. యూజువల్ గా నేను ఫ్యాషన్ ఛానల్స్ బాగా చూస్తానండి. లైక్ బికాస్ ఆఫ్ ద క్యాట్ వాక్, ఐ జస్ట్ లవ్ ద క్యాట్ వాక్ అండ్ ద యాటిట్యూడ్, ద కాన్ఫిడెన్స్, రైట్? ఐ రియలీ లవ్ ఇట్ అన్నమాట. సో అలా మా పాపకి నేర్పించిన రోజు మా ఫ్రెండ్ అనింది, వై కాంట్ యూ ట్రై అని. సో ఐ నెవర్ థాట్, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కేమ్ ఇన్ టు మై మైండ్. దెన్ ఆ ఫ్లయర్ చూడటం, ఐ వెంట్ టు న్యూ ఇంగ్లాండ్, ఆల్మోస్ట్ like 2 hours journey from my place. Okay. So yeah, it was like awesome experience, and I never thought to win.